25వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి ఈ విధంగా అడిగాడు. స్వామి, త్రివిక్రమ భారతికి విశ్వరూప సందర్శనం ఇచ్చిన తర్వాత శ్రీగురుడు గాణగాపురం వచ్చారని చెప్పి మీరు చెప్పారు కదా, ఆ తరువాత జరిగిన లీలలు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని చెప్పి అడిగాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, వైఢూర్యం అనేటటువంటి నగరం ఒకటి ఉన్నది. అక్కడ ఒక యవనరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు బ్రహ్మద్వేషి, క్రూరుడు. అతడు బ్రాహ్మణులను పిలిపించి, మీకు కావలసినంత ధనం ఇస్తాను, మీ వేదాల యొక్క అర్థం చెప్పండి అని చెప్పి హింసించేవాడు. డబ్బు కాసించి వచ్చినటువంటి బ్రాహ్మణులు వేదార్థం చెప్పిన తరువాత యజ్ఞాలలో పశుహింస చేసేటటువంటి బ్రాహ్మణులు మమ్మల్ని ఆక్షేపిస్తూ ఉంటారు. మీరెట్లు యజ్ఞములనే పేరుతో పశువులను హింసిస్తున్నారు అని పరాభవిస్తూ ఉండేవాడు. కొందరు పండితులు మాత్రము వివేకంగా మాకు వేదార్థమే తెలియదని తప్పుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆ రాజ్యానికి దక్షిణాది నుండి 2 బ్రాహ్మణులు వచ్చి రాజు వద్దకు వెళ్ళి, రాజా, మేము వేదములను సమగ్రంగా తెలుసుకున్నాము. వేదములో మాతో వాదించగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. మీ రాజ్యంలో ఎవరైనా ఉంటే పిలిపించండి అని చెప్పేసి అన్నారు. ఆ ముస్లిం రాజు వారి మాటలు విని పరాయి మతాన్ని కించపరచడానికి మరొక మంచి అవకాశం దొరికిందని చెప్పి తలచి తన రాజ్యమంతా దండోరా వేయించాడు. ఆ పండితులిద్దరినీ ఓడించినటువంటి వారికి ఘనంగా బహుమతులను, అగ్రహారాన్ని బహుమతిగా ఇస్తానని దండోరా వేయించాడు. ఆ రాజు యొక్క తత్వాన్ని తెలిసినటువంటి పండితులెవ్వరూ కూడా చర్చలో పాల్గొనలేదు. అప్పుడు ఆ రాజు వారిద్దరికి భారీ ఎత్తున దక్షిణలిచ్చి సత్కరించి ఏనుగులపై ఊరేగించి ఒక అగ్రహారం కూడా బహుమానంగా ఇచ్చాడు. ఆ మూర్ఖ పండితులు ఇద్దరూ ఆ రాజ్యంలోనే ఉంటూ ప్రతిరోజు ఏనుగులపై ఊరేగుతూ మిగతా పండితులందరినీ కూడా విమర్శించి దూషిస్తూ ఉండేవారు. ఒకసారి ఆ పండితులిద్దరూ రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఇక్కడ మా ప్రతిభ అంతా కూడా తెలియడం వల్ల ఎవరూ మాతో వాదించడానికి ముందుకు రావడం లేదు. కనుక మేము దేశమంతా కూడా తిరిగి పండితులందరితో వాదించి జయపత్రికలు ప్రోగు చేద్దామని అనుకుంటున్నాము. మాకు తగినటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి అన్నారు. అందుకు రాజు తగినటువంటి ఏర్పాట్లు చేశాడు. అప్పుడు ఆ మదాంధులు ఊరూరా తిరుగుతూ కనిపించినటువంటి పండితులందరినీ కూడా విమర్శిస్తూ జయపత్రికలు పోగు చేసుకుంటూ తిన్నగా కొమసి గ్రామానికి దగ్గరగా వచ్చి ఇచ్చట వేద పండితుడు ఎవరున్నారని చెప్పి తెలుసుకొని త్రివిక్రమ భారతి దగ్గరకు వచ్చి వాదమైనా చేయమని, లేదా జయపత్రిక అయినా కానీ ఇవ్వమని చెప్పేసి అడిగారు. అప్పుడు త్రివిక్రమ భారతి, అయ్యా, నేనా అరణ్యములో ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నటువంటి భిక్షువును. నాకు మీలాగా వేదాలు తెలిసి ఉంటే రాజసన్మానాలు చేయించుకుంటూ సుఖంగా జీవించేవాడిని కదా అని చెప్పి అన్నాడు. అందుకు అహంకారులు జయపత్రిక ఇవ్వమని లేదా వాదించమని పట్టుబట్టారు. అప్పుడు త్రివిక్రమ భారతి, వీరికి పాండిత్యము తలకెక్కింది, వీరికి బుద్ధి చెప్పుటకు గురుదేవులే సమర్థులు అని చెప్పి అనుకొని వారితో, అయ్యా, నేను స్వతంత్రుడను కాను. గంధర్వపురంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనే మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు. వారు ఆజ్ఞను తీసుకొని వారేది చేయమంటే అది చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అందుకు ఆ మదాంధులు అంగీకరించి గంధర్వపురానికి బయలుదేరారు. త్రివిక్రమ భారతి వినయంతో కాలినడకన నడుస్తూ ఉంటే వారిద్దరూ ఏనుగుల మీద నెక్కి బయలుదేరారు. సాధు సత్పురుషుల వద్దకు అలా వెళ్ళడం వల్ల
ఆయుక్షీణమవుతుందన్నటువంటి విషయాన్ని కూడా వారు మర్చిపోయారు. మఠం చేరుకున్న తరువాత త్రివిక్రమ భారతి శ్రీ గురునికి నమస్కరించి, పరాత్పర గుడ్లగూప పగటి వెలుగును చూడలేనట్లే అజ్ఞానాంధకారులైనటువంటి మానవులు మిమ్మల్ని ఎరుగలేకపోతున్నారు అని అంటూ ఆ పండితులిద్దరి యొక్క విషయాన్ని గురించి చెప్పి, మీరేది చేయమంటే అది చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అప్పుడు శ్రీగురుడు వారితో, నాయనలారా, మీ వంటి వేద విధులకు మాతో వాదించడం వల్ల లాభం ఏమున్నది? వాదములో సాటి విప్రులను పరాభివించినందువల్ల మీకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమున్నది? మా వంటి సన్యాసులకు మీతో వాదించి గెలిచినా ఓడినా ప్రయోజనం ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆ మూర్ఖ పండితులిద్దరూ, మరైతే అందరి పండితులు ఇచ్చినట్లుగా జయపత్రిక ఇవ్వకుండా త్రివిక్రమ భారతి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చాడు? మీ ఇద్దరిలో ఎవరైనా సరే జయపత్రిక అయినా ఇవ్వండి, లేదా వాదమైనా చేయండి అని చెప్పేసి గట్టిగా పట్టుబట్టారు. అప్పుడు శ్రీగురుడు, అయ్యా, వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మకే సాధ్యం కాలేదు. వేదాలు అపారమైనటువంటివి. అటువంటప్పుడు మేము వేద విధులమని చెప్పుకోవడం ఎంత పిచ్చితనము! ఈ జయపత్రికల వల్ల మీకు కలిగేటటువంటి లాభమేమున్నది? మా మాట విని ఇటువంటి ప్రగల్భాలు మానండి అని చెప్పేసి అన్నారు. అప్పుడు వాళ్ళు రోషంతో, మేము క్షుణ్ణంగా వేదమంతా నేర్చుకున్నాము, మమ్మల్ని మించిన వారెవ్వరూ లేరు అని చెప్పేసి అన్నారు. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.